అవును. అవును. చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. హలో. హలో. అవును సార్, మా వాట్సాప్ నంబర్కు మీ మెసేజ్ వచ్చింది. నమస్కారం సార్. నేను జియో కేబీసీ కంపెనీ తరపున ఆకాష్ శర్మ మాట్లాడుతున్నాను. సరే సార్. అవును సార్. మీకొచ్చిన మెసేజ్‌లో ఒక లాటరీ నంబర్ ఉంటుంది. ఆ లాటరీ నంబర్ మాకు చెప్పండి. నేను మీకు గెస్ చేసి చెబుతారా? సరే సరే సార్, 0077. 0077. సార్ ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు చెక్ చేసి చెబుతాను. సరే సరే. సార్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ జియో కేబీసీ కంపెనీ తరపున శుభాకాంక్షలు సార్. మీ జియో నంబర్కు 25 లక్షల రూపాయల లాటరీ తగిలింది. సరే సార్, ఈ లాటరీ ఎలా తగ్గింది? మేము ఎక్కడా ఫారం నింపలేదు, ఎక్కడా పాల్గొనలేదు కదా, అది అలా? అవును సార్, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దీని గురించి నేను మీకు చెబుతాను. మా కంపెనీ ప్రతి సంవత్సరం చాలా జియో నంబర్లపై లక్కీ డ్రా నిర్వహిస్తుంది. అవును సార్, ఆ లక్కీ డ్రాలో మీ నంబర్ విజేతగా నిలిచింది. దాని ఆధారంగానే మీకు 25 లక్షల రూపాయల లాటరీ ఇస్తున్నాము. దీని గురించే మీకు ఈ మెసేజ్ వచ్చింది. సరే సరే, మరి ఈ డబ్బు మాకు ఎలా వస్తుంది? అవును సార్, ఖచ్చితంగా చెబుతాగా. దీనికోసం మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఫోటో. సార్. అవును సార్, ఈ మూడింటి ఫోటోలు తీసి ఆ డాక్యుమెంట్ల ఫోటోలను మాకు ఇదే వాట్సాప్ నంబర్కు మీరు పంపాలి. మీరు ఈ డాక్యుమెంట్లన్నీ పంపగానే వాటిని వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ పూర్తి కాగానే మీ 25 లక్షల రూపాయలు అదే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడతాయి. సరే సరే సరే, మరి ఇప్పుడే పంపాలా లేక ఎప్పుడు పంపాలి? అవును సార్, ఇప్పుడే పంపండి. కానీ ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికి కొంత ఛార్జ్ పడుతుందని మీకు చెప్పాలి. సరే. అవును సార్, ట్యాక్స్ పడుతుంది. 25 లక్షల రూపాయలంటే చాలా పెద్ద మొత్తం కదా. దీనికి 15,999 రూపాయల ట్యాక్స్ పడుతుంది. సరే సరే. అవును సార్, ఈ 15,999 రూపాయలు మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా. సరే, ఇది మేము ముందుగా మీకు ఇవ్వాలా? అవును సార్. అవును సార్. సార్, మీరు మాకు 25 లక్షలు ఇచ్చేటప్పుడు అందులోనే కట్ చేసుకోండి. లేదు సార్, ఇది కంపెనీ నిబంధనలకు విరుద్ధం. ఈ ట్యాక్స్ డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ 25 లక్షల రూపాయలు నేరుగా మీ ఖాతాకు బదిలీ చేయబడతాయి. సరే సరే. అవును సార్, కాబట్టి ఈ ట్యాక్స్ ఛార్జీని మీరే చెల్లించాలి. సార్, మా దగ్గర ఇప్పుడు 15,000 లేవు, మరి ఎలా? సార్ మీరు చూడండి, ఎవరి దగ్గరైనా సర్దుబాటు చేయండి. స్నేహితులు లేదా బంధువుల దగ్గర. సరే, ఇది సరే. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? అవును, నేను ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నారా? అవునవును, మా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నేను అక్కడి నుండే మాట్లాడుతున్నాను. సరే సరే సరే. అవును సార్, అప్పటి వరకు మీ స్నేహితుడు లేదా బంధువు నుండి డబ్బు తీసుకోండి. మీ ఖాతాలో 25 లక్షల రూపాయలు జమ కాగానే మాకు తిరిగిచ్చేయండి. ఏం పర్వాలేదు సార్. అవునవును, అది చేస్తాము. కానీ నేనేమనుకుంటున్నానంటే మీరే పంపండి. అందులో నుండే 15,000 కాదు, 50,000 కోసేసుకోండి. మీరు కూడా కొంచెం డబ్బు ఉంచుకోండి. లేదు సార్, ఇది కంపెనీ నిబంధనలకు విరుద్ధం. సార్, మేము అలా చెయ్యము. మాకు దీనికి అనుమతి లేదు. సార్, కస్టమర్ల నుండి వచ్చే కాల్స్ కు సమాచారం ఇవ్వడమే మా పని. చూడండి ఎలా పిచ్చోళ్ళని చేస్తాం కదా. అవును, ఇలాగే. వీళ్ళ ఉచ్చులో ఎవరైనా చిక్కుకుంటే అప్పుడు సార్ మీ పరిచయం ఇవ్వండి. అసలు మీరు ఎవరికి ఫోన్ చేశారో మీకు తెలుసా? అవును సార్, చూడండి, ఇందులో నంబర్తో సంబంధం లేదు. జియో నంబర్ ఏదైనా సరే దానికి కాల్ వెళ్తుంది. వారికే మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే మా దగ్గర నంబర్ల రికార్డు ఉంటుంది. వ్యక్తిగత వివరాలు మేము ఎవ్వరికీ చెప్పము, పంచుకోము. సరే సరే బాబు, మేము చందౌలి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము. అర్థమైందా? చందౌలి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము. అవును సార్, చెప్పండి. మీకు నువ్వు చేస్తున్న ఈ మోసం ఉంది కదా. అవును. ఒక్క నిమిషం సార్, మీరు మోసమని ఎలా అంటారు? కంపెనీ మరి ఏ కంపెనీ ఇలాంటి నియమం పెట్టింది? ఏమీ చేయకుండానే 25 లక్షల లాటరీ వస్తుందని? సార్, మీరు ఎటువంటి ఆధారం లేకుండా ఎవరిని ఎలా? ఆధారం లేకుండా అంటున్నానా? మీరు నాకు డబ్బు పంపారు కదా. అవును, దయచేసి. బాబు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలీదు. నువ్వెక్కడున్నావో అక్క నుండి నీ ఇంటితో సహా నిన్ను లేపేస్తాము. అర్థమైందా? ఇక ప్రజలను మోసం చేయడం ఆపేయండి. మీపై త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నాం. అర్థమైందా? ఈ అమాయక ప్రజలను, చదువుకోని వారిని 25 లక్షల ఆశ చూపి మోసం చేస్తున్నాం. సార్, మీరేం మాట్లాడుతున్నారు? మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా?
నీకు తెలీదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావా? సార్ మీకు డబ్బు కావాలా వద్దా? మీకు కావాలా వద్దా అది చెప్పండి. ఒరేయ్, నువ్వు మోసగాడివి. మీ దగ్గర నుండి మాకు డబ్బు ఎలా వస్తుంది? సరే మీకు నచ్చింది చేసుకోండి. నేను చేయడం కాదు, నీపై చర్యలు తీసుకుంటాను. మీకు నచ్చింది మీరు చేయగలిగింది చేసుకోండి. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడుతున్నదంతా రికార్డ్ అవుతోంది, వీడియో షూట్ అవుతోంది. అరే మీరు రికార్డింగ్ చేసుకోండి, వీడియో తీసుకోండి, ఏమీ జరగదు సరేనా? ఈ నంబర్ ఎక్కడా ట్రేస్ అవ్వదు. సరే 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 సరే, మీరు ఎంతగా తెగించారంటే చట్టం కూడా ఏమీ చేయలేదని అనుకుంటున్నారు. నువ్వు బహిరంగంగా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తావో, మోసం చేస్తావో ఎవరూ ఏమీ చేయలేరని. బాబు, గుర్తుంచుకో, ఇది నీ పొరపాటు, సరేనా? సార్ సరే సరే, మేము మిమ్మల్ని మోసం చేస్తున్నామని మీకు తెలిసిపోయింది కదా. ఖచ్చితంగా మీరు మోసం చేస్తున్నారు. సరే ఫోన్ పెట్టేయండి. అవునవును, ఫోన్ పెట్టేయండి. ఇప్పుడు చూడండి మీకేం జరుగుతుందో. సరే చేసుకోండి. అవునవును, ఫోన్ పెట్టేయండి. చూసారా సార్ మిమ్మల్ని ఎలా పిచ్చివాణ్ణి చేస్తున్నాడో? అయ్యో, అమాయకులు ఇలాగే 25 లక్షల ఆశలో చిక్కుకుపోతాడు. ట్యాక్స్ డబ్బులు వసూలు చేస్తామంటున్నారు. ట్యాక్స్ పేరుతో ముందుగా మీ దగ్గర 15,000 రూపాయలు తీసుకుంటారు. ఆ తర్వాత దీనికి ఛార్జ్ కట్టాలి, దానికి ఛార్జ్ కట్టాలి అని చెప్పి మీ దగ్గర 1,50,000 వరకు దోచుకుంటారు. మనిషి ఇలాగే మోసపోతాడు. పేదవాళ్ళు ఇలాంటి మాటల్లో పరుకోతారు, ఇంత పెద్ద మోసం చేస్తే ఎవరైనా చిక్కుతారు. ఆశపడతారు. కష్టపడకుండానే వెంటనే ధనవంతులైపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ధనవంతులు అవ్వాలంటే కష్టపడాలి. డైరెక్ట్ గా ఆలోచించండి, అసలు ఏ కంపెనీ మీకు ఊరికే 25 లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది? చేయలేదన్నారు, అయినా మీకు లాటరీ తగిలిందని చెప్తున్నారు. ఎంత నాటకం ఆడుతున్నారు? ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, ప్రజలకు తెలియచేయండి. తప్పకుండా సార్. ఇలాంటి మోసాల బారిన పడకండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశం వెనకబడిపోతోంది. పంపించు.